ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో పంచదశ అధ్యాయాల వరకు విచారణ చేశాము. ఇప్పుడు అష్టావక్రుడు ఇంకొన్ని ఉపదేశాలు చేస్తున్నాడు. ఈ ఉపదేశాలు కొద్దిగా ఘాటుగా ఉంటాయి. చాలా ధైర్యం ఉండాలి, చాలా వివేకం ఉండాలి జీర్ణించుకోవడానికి. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం కొద్దిగా ఘాటుగా ఉంటుంది. మొదటి శ్లోకము, ఆచక్ష్వ శృణువా తాత నానాశాస్త్రాణ్యనేకశః తథాపి న తవ స్వార్థ్యం సర్వవిస్మరణాదృతే. ఆచక్షశృణువా తాత నానాశాస్త్రాణ్యనేకశః తథాపి న తవ స్వార్థ్యం సర్వవిస్మరణాదృతే. ఆచక్ష్వ శృణువా తాత, హే పుత్రుడా, ప్రేమతోటి నువ్వు అన్ని శాస్త్రాలు, నానా శాస్త్రాన్ని అనేక శాస్త్రాలు అవి ఇవి లేపి నీ బుర్రనంతా డస్ట్బిన్ లాగా ఏదైతే నింపుకున్నావో, తథాపి నా తవ స్వాస్థ్యం సర్వ విస్మరణాదృతే. నువ్వు ఇదన్నీ డిలీట్ చేసుకో, మరిచిపోయిది అనవసరంగా ఈ బుర్రని అలా యాక్టివ్ మోడ్లో పెట్టుకున్నావు. నువ్వంతా అయింది ఈ శాస్త్రము ఒక బాలవంచనం, ఇది ఒక నాటకం అంతే. చిన్నపిల్లోడు తత వర్షం ఎట్లా కురుస్తుందంటే వాడికి ఇట్లా సూర్యుని కిరణాల వల్ల నీళ్ళు ఆవిరైపోయి ఆవిరి పైనకు పోయి ఓజోన్ లేయర్లో చల్లగాయి మేఘాలయ్యి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కన్నా వాడికి కోపం వస్తుంది. తాత ఏదో పనికిరాని కథ చెప్తున్నాడు. అదే తాత, అవునాయనా, ఒక పెద్ద ఏనుగు ఉంటుంది, అది సముద్రంలోని తొండం నుంచి బాగా నీళ్లు తాగి ఇటువైపు భూమి మీద ఇట్లా ఉంచేస్తూ ఉంటుంది, అప్పుడు మనకు వర్షం వస్తుంది అంటే భలే ఇంట్రెస్ట్గా. ఎందుకంటే ఏనుగులు చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్. అప్పుడు వాడు శ్రద్ధగా వింటాడు. మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చిన తర్వాత, పెద్దోడైన తర్వాత యథార్థంగా ఎట్లా వర్షం వస్తుందని చెప్పచ్చు. అంతేకాని ఈ శాస్త్రము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఇదొక బాలవంచన అంతే. నువ్వు ఆల్రెడీ ముక్తుడివే అయి ఉండవు. నువ్వు బంధనంలో లేవు. వాస్తవికంగా నువ్వు బంధనంలో ఉన్నావని ఊహించుకున్నందుకు ఇవన్నీ నీకు స్టెప్పులు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు చెత్త ఏదైతే అంత నింపుకోండవు ఇప్పుడు, అది ఆ శాస్త్రం ఈ శాస్త్రము, బుడుబుడుకు ఉత్తర భారతంలో అంతే ఎక్కువ మాటలు డైలాగులు వేదాంతం చెప్తే బుడుబుడుకులోడు అనేస్తారు. వట్టి వీటి మాట్లాడంతే వీడికి ఏమీ లేదు, ఆచరణలు అసలు లేదని చెప్పేసి. అలాంటి దాన్ని మొత్తం నువ్వు డిలీట్ చేసుకోవాలి. అది నీకు మళ్ళా బంధనమవుతుంది. శాస్త్రవాసన, లోకవాసన, విత్తవాసన, శాస్త్రవాసన కూడా నీకు బంధనానికి కారణమవుతుంది. మొత్తం అంతా చెడిపేసుకో, మైండ్ని ఫుల్ క్లీన్ స్లేట్ చేసుకో. ఇవన్నీ ఉంటే కన్నా మళ్ళీ నేను శబ్దాల అరణ్యంలో ముంచేస్తాయి. నేను అనవసరంగా మనసుకు ఫుల్గా భోజనం పెట్రోల్ ఉన్నట్లు ఇవన్నీ విస్మరణాదృతే. ఇవన్నీ నువ్వు కడిగేసుకో. ఎప్పుడు కడిగేసుకుంటావు, వదిలిపెట్టేస్తావో అప్పుడు నీ స్వస్థము, నీ స్వరూపాన్ని నువ్వు పొందుతావు అని. నెక్స్ట్ శ్లోకంలో భోగం కర్మ సమాధిం వా
కురు విజ్ఞప్తతాపి తే చిత్తం నిరస్త సర్వాషాం అత్యర్థం రోచయిష్యతి భోగం కర్మ సమాధిం వా కురు విజ్ఞప్తతాపి తే చిత్తం నిరస్త సర్వాషాం అత్యర్థం రోచయిష్యతి. చిత్తం నిరస్త సర్వాషాం అర్థం రోచయిష్యతి భోగం కర్మ సమాధిం వా గురువిజ్ఞాతతాపి తే చిత్తం నిరస్త సర్వస్వం అత్యర్థం రోచయిష్యతి. భోగం, నువ్వు అనుభవించే భోగాల కోసం నువ్వు నీలో ఉన్న లోలుపత, ఆ భోగాలు అనుభవించాలని నీ ప్రయత్నాలు, కోరిక, నువ్వు కర్మలు, నువ్వు ఏదో ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, ఆ కర్మలు, ఆఖరికి సమాధి అభ్యాసము కూడా వాకురు విజ్ఞతతాపితే చిత్తం నిరస్తం సర్వాషాం అత్యర్థం రోచయిష్యతి. అవన్నీ క్రియలు వెనకాల ఉన్నది ఒకటే ఒక మూల ప్రయోజనము, నీ స్వరూపమే పరమానంద స్థితి. దాన్ని పొందాలని ఇవన్నీ కష్టపడుతున్నావు. నువ్వు ఏమి కష్టపడుతున్నావు కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దీనికోసమే. అది మరి నీ దగ్గర ఉంది లేదనుకోని అనవసరంగా నువ్వు కష్టపడుతున్నావు. ఇప్పుడు మంచి యుక్తులు ఇస్తాడు నెక్స్ట్ శ్లోకంలో. ఆయాసాత్ సకలో దుఃఖీ నైనం జానాతి కశ్చన అనేనైవోపదేశేన ధన్యప్రాప్నోతి నిర్వృతిం. ఆయాసాత్ సకలో దుఃఖీ నైనం జానాతి కశ్చన అనేనైవోపదేశేన ధన్యప్రాప్నోతి నిర్వృతిం. ఆయాసక్తాతలో దుఃఖీ నయనం జానాతి కచ్చన అనేనైవోపదేశేన ధన్యప్రాప్నోతి నిర్వృతిం. సింపుల్ యుక్తులు చెప్పాడు. ఆయాసాత్ సకలో దుఃఖి, ఆయాసం వల్లనే అందరూ దుఃఖి అవుతున్నారు. ఏదన్నా పని చేసిన తర్వాత శరీరానికి ఆయాసం అవుతుంది. ఆయాసం వల్ల శరీరానికి క్లేశం వచ్చింది, దుఃఖం. ప్రతి ఒక్క పనిలో కూడా ఆయాసం ఉంది. ఇంత సింపుల్ తత్వాన్ని అనాది కాలం నుంచి పుట్టి చచ్చిపోతున్నారు. ఇంత సింపుల్ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటే నీకు సుఖం ఉంటుందా? చేతులు కాళ్ళ ద్వారా నువ్వు పరిశ్రమలు అవి ఇవి చేస్తూ ఉంటే నీకు ఆయాసం వల్ల దుఃఖమే వస్తుంది. సింపుల్ ఫార్ములా. సుఖంగా దుఃఖం వద్దనుకుంటా, మరి దుఃఖానికి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాం. మరి సుఖంగా ఉండాలంటే కానీ ఆ చేతులు కాళ్ళు అలాంటి ఏ క్రియలు చేసుకోకుండా నీ స్వరూపంలో నిలబడాలి కదా. అందుకే అనన్యోపదేశేన ధన్య ప్రాప్నో నివృత్తిం. నీ ఉపదేశం, నీ స్వరూపము నువ్వు తెలుసుకొని నువ్వు సైలెంట్గా అయితే అప్పుడు నీకు ఈ పరిశ్రమ తగ్గుతుంది, నీ ఆయాసం తగ్గుతుంది, నువ్వు సమాధి నీ స్వరూపంలో నిలబడతావు. ఆ యోగుల ఆ స్థితిని పొందే యోగుల స్థితి ఎలా ఉంటుందని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు. ఇది చాలా ఫేమస్ శ్లోకం ఇది. వ్యాపారే కిద్యతే యస్తు నిమేషోన్మేషయోరపి తస్యాలస్య దురీనస్య సుఖం నాన్యస్య కస్యచిత్. వ్యాపారే కిద్యతే యస్తు నిమేషోన్మేషయోరపి తస్యాలస్య దురీనస్య సుఖం నాన్యస్య కస్యచిత్.
विद्यते यस्तु निमेषोन्मेषयोरपि तस्यालस्यदुर्विनश्य सुखं नान्यस्य कस्यचित् व्यापारे दृश्यते यस्तु निमेषोन्मेषयोरपि तस्यालस्यधरिण्यस्य सुखं नान्यस्य कस्यचित् వ్యాపారే కిద్యతే యస్తు నిమేషోన్మేషయోరపి. ఎవరైతే కంటి రెప్ప తెరవడానికి కూడా అయ్యో అనవసరంగా కంటి రెప్ప తెరవ కంటి రెప్ప తెరవాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ బాధపడుతూ ఉంటాడు. ఆ కంటి రెప్ప తెరవడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. తస్యాలస్య సోమరపోతుల రాజు జీవన్ముక్త పురుషుడని డైలాగ్ అంటారు కామెడీగా. అంటే అలాంటి స్థితిలో ఉంటాడు. అలాంటి జీవన్ముక్త పురుష శరీరంలో ఏ క్రియలు జరగవు. తస్యాలస్య దురీనస్య సుఖం నా అన్యస్య కశ్చిత్. వాడొక్కడే సుఖంగా ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరికి సుఖం ఉండడానికి శరీరాన్ని ఊగుతుంది. శరీరం ఊగుతుందంటే గాన నువ్వు జీవుడివే, నీకు ఆ పరమ సుఖం దొరకదు. నువ్వు అచల స్వరూపనివి, కదలని స్వరూపానివి, కూటస్థ స్వరూపానివి, నిష్క్రియ స్వరూపానివి. ఆ స్వరూపాన్ని తెలుసుకొని సైలెంట్గా నీ స్వరూపంలో నిలబడు. అనవసరంగా నువ్వు సింపుల్ ఫార్ములా ఉంది. శరీరంలో ఆ ప్రయాసం ఏది చేసినా కూడా ఆయాసం వస్తుంది. ఆయాసం వల్ల దుఃఖం వస్తుంది. మరి అన్నీ ఆ శరీరం ద్వారా ఆయాసాలు చేసేలాంటి మార్గాలు అలాంటి ఈ ఊచల్లోనే ఇరుక్కొని ఉండవు. మరి ప్రపంచమంతా ఇందులోనే ఉంది. కనీసం వయసు అయిపోయిన తర్వాత కూడా ముసలోళ్ళు వదిలిపెట్టి ఇంట్లలో అమ్మ ఉంటే కన్నా పాత్రలు గడగచ్చు కదా, వంట చేయొచ్చు కదా, బిడ్డను చూసుకోవచ్చు కదా అని ఇంకా ఎక్స్పెక్టేషన్. ఇంకా మగవాళ్ళు ఉంటే కన్నా ఆవులు ఉంటే పెంట తీయచ్చు కదా, ఆవులు మేపుకోవచ్చు కదా, గడ్డేసుకోవచ్చు కదా. ఎంత చేసినా తృప్తి కాదు. 80 సంవత్సరాలు అయినా సైలెంట్గా ఉంటే కన్నా పక్కింట్లో ఒక 90 చూడు, ఆయన 90 సంవత్సరాలు ఆయన ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు, నువ్వు చూడు ఊరికే కూర్చో ఉండవు. సావంటే సావిది. నేను నా ముక్కు కోసుకున్నాను, మీరు హాయిగా ఎట్లుంటారు? మీరు కూడా మీ ముక్కు కోసుకోండి. ఓరలేని గుణము ఇందులోని కర్మల్లోనే కొట్లాడి, ఆ బురదలోనే పొండ్లాడి లోపల కుమిలిపోతూ మహా దుఃఖిలైపోతుంటారు. ఇది ఏంది సామాన్యమైన మాటలు కాదు. అష్టావక్రద గీత అంటే కానీ సైలెంట్గా కూర్చుని పెట్టేస్తుంది. ఫైనల్ ఉపదేశం ఇది. మొత్తం అధికారుల కోసం ఉన్నది ఇది. లేకపోతే దీని వింటే నాస్తికులు అయిపోతారు. నువ్వు చేసే ప్రతి ఒక్క క్రియని బంద్ చేపించేస్తుంది, చల్లగా చేసేస్తుంది. నువ్వు చేస్తున్న పని అంత ఏదో పనికి వచ్చేదని భావనతోటి ఆ పని ఈ పని అన్నీ చేస్తున్నావు. మహామూర్ఖుడు నువ్వు. ఏదన్నా చేస్తున్నావు అంటే, క్రియలు చేస్తున్నావు అంటే మహాశతమూర్ఖుడు నువ్వు అని ఎత్తి చూపించేస్తుంది. మళ్ళీ వాడు ఆ పని చేస్తాడా? సైలెంట్గా సమాధి స్థితి కూర్చుంటాడు అంతే, ఇంకేం పని చేయలేడు. జనక మహారాజులాగా సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. సామాన్యమైన ఫార్ములాలు ఇంత చిన్న విషయాన్ని నువ్వు ఎందుకు అనాది కాలం నుంచి పుట్టిసి వస్తున్నావు? శరీరంకు పరిశ్రమ ఎక్కువైతే ఆయాసమై దుఃఖం వస్తుంది. శరీరంకు క్రియలు లేకుండా ఏమీ లేకుండా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది అన్న ఈ చిన్న విషయం తెలుసుకోకుండా పోతే ఎట్లా? మరి అలాంటి స్వరూప జ్ఞానాన్ని పొందాలి కదా, నువ్వు కంప్లీట్ రెస్ట్ పొందాలి కదా. ఏంటి ఉరులాడుతున్నావు, ఏది చెమటలు ఎగరేసుకుంటున్నావు? పోనీ ఇదేమైనా నిజమైన ప్రపంచమా? స్వప్నంలో కూడా ఊరికే ఎగరేస్తూ ఉంటే, ఊరికే కష్టపడతా ఉంటే, గొడ్డలు తీసుకొని అక్కడ పని చేస్తే, పార తీసుకొని 10 ఎకరాలు నీళ్ళు కడుతుంది, లేచిన తర్వాత ఏమన్నా ప్రయోజనం ఉందా? అయ్యో అనవసరంగా స్వప్నంలో అంత పరిశ్రమ చేసుకుంటే అంతా ఒట్టిదే. ఇది కూడా అంతే. ఏదో ఒక రోజు ఆ స్థితి వచ్చినప్పుడు అనవసరంగా ఒట్టిగా ఏడుస్తూ ఉంటే, అనవసరమైన పరిశ్రమలు చేస్తుంటే, ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు మినిమం క్రియలు చేసుకొని వాడి శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంత మాత్రమే పరిగ్రహ చేసుకొని తక్కువ క్రియలతోటి ఉండి శ్రవణ మన నిధిధ్యాసనాల ద్వారా ధ్యానం జపం అంటూ ఈ మోక్ష ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏది ప్రపంచంలో అందరూ ఒకసారి మాతా మాణికేశ్వరం దగ్గరకు నెల ఉన్న తర్వాత మా పూర్వాశ్రమ అమ్మ నాన్న వచ్చి ఏడ్చి కార్చి తీసుకొని మళ్ళీ వాపసుగా బెంగళూరుకి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోతే హెబ్బాళ సర్కల్లో కూర్చో ఉన్నాను. అన్ని గాడీలు కయో అని ఎంత జనాలు ఎంతమంది వస్తుంటారు పోతూ ఉంటారు. నాకైతే పిచ్చాసుపుత్రలాగా అనిపిస్తూ ఉండే. కంప్లీట్ ప్రపంచం అంతా
పిచ్చాసుపత్రి వీళ్ళంతా పిచ్చోళ్ళు, అసలు ముఖం తెలియదు, తోక తెలియదు, దిక్కు తెలియకుండా ఊరికి అటు ఇటు తిరుగుతాయి. ఇప్పుడు చీములు ఒకసారి బెదిరిపోతే అటు ఇటు తిరుగుతుంటాయి, ఇది ఎటుపోక తెలియక అట్లా పిచ్చోళ్ళు తిరుగుతున్న పిచ్చోళ్ళలాగానే కనిపించదు. ఎందుకంటే వాస్తవిక సత్యానికి స్వరూపానికి చాలా దూరం అయిపోతుంది. భగవంతుడు ఇంత క్లిష్టమైన విపరీతమైన పరిశ్రమ ఇలాంటి జీవితం డిజైన్ చేయలేదు. సింపుల్ జీవనంతో ఇలాంటి మోక్ష శ్రవణం నిధి ధ్యాసనాలు చేసుకొని మోక్షాన్ని పొందేలాంటి అవకాశం ఆయన ఇచ్చాడు. మనమే కోరికలు పెంచుకొని అసలు వచ్చిన పని మర్చిపోయి ఊరికే వ్యర్థమైన పరిశ్రమలు చేస్తున్నాము. కాబట్టి ఆ స్థితిలో ఉన్న యోగికి కంటి రెప్ప తెరవడానికి కూడా అబ్బబ్బా అనవసరంగా కంటి రెప్ప తెరవాల్సిన పని వస్తుంది కదా, ఆ చిన్న క్రియ కూడా ఆయనకి ఇష్టం ఉండదు. మనం ఎన్ని పనులు ఎన్ని ఉత్సాహంగా చేస్తున్నాం, శరీరం ఎంత ఊగుతూ ఉంది మనది. ఆ మహానుభావుంది ఎందుకు ఊగకుండా ఒక చోట కూసుంది, మనది ఎందుకు ఊగుతుంది? ఇంకా అజ్ఞానం ఉంది కాబట్టి. అందుకే నెక్స్ట్ శ్లోకంలో ఇంకా చెప్తున్నాడు, ఇదం కృతమిదం నేతి ద్వంద్వైర్ముక్తం యదా మనః ధర్మార్థ కామ మోక్షేషు నిరపేక్షం తదా భవేత్. ఇదం కృతం ఇదం నేతి ద్వంద్వైర్ముక్తం యదా మనః ధర్మార్థ కామ మోక్షేషు నిరపేక్షం తదా భవేత్. ఇదం కృతం ఇదం నా ఇది ఇది నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేయలేదు అని ఈ ద్వంద్వాలకి దూరంగా ఉండి ఆఖరికి ధర్మార్థ కామ మోక్ష పురుషార్థేషు 4 పురుషార్థాల్లో కూడా నిరపేక్ష బుద్ధి. నాకు ఏమీ అవసరం లేదు, ధర్మము వద్దు, అర్థము వద్దు, కామము వద్దు, మోక్షము వద్దు. మోక్ష కోరికను కూడా తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముక్తుడివై ఉండవు. నేను బంధనంలో ఉండడం నా అజ్ఞానమే. మోక్ష కోసం ప్రయత్నం చేయడం కూడా అజ్ఞాన మూలమే. ఉన్న మోక్షాన్ని లేదు అని ముద్ర వేసుకొని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని వదిలిపెట్టేసిడి, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. కొద్దిగా మోక్షేచ పెట్టుకున్నప్పటికీ పెద్ద లాస లేదు. ఇలా టక్కని శ్రవణమన నిధిధ్యాసనం చేసి ఆ నీ స్వరూపాన్ని తెలుసుకొని మళ్ళా మొత్తం వదిలిపెట్టేసిడి. పురుషైకి అర్త్యతే ఇది పురుషార్థ. మనిషి పుట్టిన తర్వాత పురుషుల ద్వారా చేయాల్సిన ప్రయత్నాలు ఇవి. ధర్మం అంటే కన్నా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. దేనికి అర్థం సంపాదించుకోవాలి. అర్థం నీ దగ్గర డబ్బులు అవి ఉన్నాయంటే కానీ ఏదైనా పుణ్యకర్మలు దాన ధర్మాలు చేయనీకి వస్తుంది. మళ్ళీ మంచి కోరికలు, స్వర్గాది లోకాలకు ఉత్తమమైన కోరికలు, అలాంటి మంచి శాస్త్రవిధమైన కోరికలు ఉన్నా కూడా పర్వాలేదు, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఫైనల్గా మోక్ష పురుషార్థం, మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా అజ్ఞాన మూలకమే కాదు, అన్ని చోట్ల పరిచ్ఛిన్న బుద్ధి ఉంది. ఏ లోకాల్లో కూడా ఈ సుఖం లేదు. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తిన. ఎక్కడ బ్రహ్మలోకం నుంచి కింద నుంచి ఏ లోకమైనా తిరిగి రావాల్సిందే. వైకుంఠం నుంచి భగవంతుడి 10 సార్లు రాలేదా? జై విజయులు ఆయన ద్వారపాలకులు మళ్ళా భూలోకానికి రాలేదా? అందరూ ఇక్కడ ఏదో వైకుంఠానికి పోయి పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకుందాం అనుకుంటారు. మరి జై విజయులు ఏం తప్పు చేశారు? పాపం వాళ్ళు గేట్ కీపర్లుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే ఒక ఋషి వస్తాడు, ఆయన మొదలే బీపీ పేషెంటు, ఆయన కొద్దిగా ఆపినందుకే కోపం వచ్చి శాపం పెట్టేసింది. మరి అది ఎట్లాంటి లోకము? ఇక్కడేమో తపశ్చర్యలు పుణ్యకర్మలు అవి ఇవి చేసి కష్టపడి వైకుంఠానికి పోతే అలాంటి వానికి పిచ్చోడికి అక్కడ కోపం వచ్చేసి వాడు శాపం పెట్టేస్తే మళ్ళీ కిందికి వచ్చేది. మరి అలాంటి పదవులు ఎందుకు? పర్మనెంట్గా మోక్షాన్ని పొందు, నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మని పొందు. మళ్ళా జన్మలు ఉండవు, మళ్ళీ ఇంకోసారి శరీరాలు ఉండవు. ఏ లోకానికి పోయినా తిప్పలు తప్పు, మళ్ళీ వాపసు రావాల్సిందే అని సాక్షాత్ కృష్ణ భగవానుడే చెప్పాడు భగవద్గీతలో. నా బ్రహ్మ భువన లోకాహ పునరావర్తినోహం. అన్నీ వాపసు వచ్చే లోకాలు.
అక్కడ కూడా గొడవ పడతాము. అక్కడ నంది వాళ్ళంతా దగ్గరగా చాలా దగ్గర ఉండి సేవ్ చేస్తుంటారు, మనకేమో మంటలు వేస్తుంది. వాడొక్కడే దగ్గరగా ఉన్నాడు, నేను భగవంతునికి దగ్గరగా ఉండి సేవ్ చేయాలని చెప్పేసి. అక్కడ రాగద్వేషాలు అన్నీ పుడతాయి. మళ్ళీ స్వర్గంలో 7 అంతస్తులు ఉంటాయంట. కిందున్న అంతస్తులు పైన అంతస్తులను శత్రువులాగా చూస్తుంటారంట. వాడికి ఉత్కృష్టమైన సుఖం ఉంది, వాడుకున్న సుఖం నాకు లేదని మళ్ళీ అక్కడ బాధపడుతూ ఉంటారంట. ఎక్కడ పోయినా తిప్పులు ఉంటాయంతే. దాని గురించి డీటెయిల్స్ తెలియక అక్కడేమో ఉంటుందని లోకాల మీద ఆశ ఉంటుంది. అందుకే ఈ ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలను కూడా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేస్తాడు. నిరపేక్ష బుద్ధి నుంచి చూడు వీటిని. అసలు నువ్వు ఏ క్రియ చేయాల్సిన లేదు, ఏ ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వెతుకుతున్న ఆనందము, నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు అది నీ స్వరూపమే అయింది. దాన్ని తెలుసుకొని అన్ని క్రియలు చేస్తున్న క్రియల్ని ఆపేసుకో. ఇది నివృత్తి మార్గం. ఆపేసుకొని చూడు, పైన గొంగటి తానకు తాను బయటపోయినప్పుడు నీలో ఉన్న భగవంతుడు తానంతకు తాను ప్రకాశిస్తాడు. ఇవన్నీ మీద వేసుకొని అడ్డం వేసుకొని నీ బింబరూప చైతన్యం మీద అది ప్రకాశింపు కావాలంటే ఎక్కడైతుంది? అది కుదరదు. అందుకే ఇవన్నీ వదిలిపెట్టేసిడి అని. నెక్స్ట్, విరక్తో విషయద్వేష్ట రాగీ విషయలోలుపః గ్రహమోక్ష విహీనస్తు న విరక్తో న రాఘవాన్. విరక్తో విషయద్వేష్ట రాగీ విషయలోలుపః గ్రహమోక్ష విహీనస్తు న విరక్తో న రాఘవాన్. విరక్తో విషయాద్వేష్ట రాగీ విషయలోలుపః గ్రహమోక్ష విహీనస్తు న విరక్తో న రాఘవాన్. విరక్తో విషయాద్వేష్ట. విరక్తుడు ఎవడంటే విషయాలని ద్వేషించేవాడు. రాగి ఎవడంటే విషయలోలుప, విషయాల మీద ఆసక్తి ఉన్నవాడు. గ్రహమోక్ష విహీనస్తు నా విరక్తో నా రాఘవాన్. కానీ మోక్ష స్థితిని పొందిన జీవన్ముక్త పురుషుడు వాడు రాగిను కాదు, విరక్తుడు కాదు. విరక్తుడు కూడా అజ్ఞానినే. చూడ్డానికి చాలా గొప్పవాడప్ప, ఎండిపోయిన రొట్టెలు తింటున్నాడప్ప, తపస్వి అప్ప, దాన్ని వదిలిపెట్టిండు, దీన్ని వదిలిపెట్టిండు. ఏది వదిలిపెట్టినా అహంకారాన్ని అట్లే పట్టుకున్నాడు కదా. వాడికన్నా భిన్నంగా ఇంకేమీ లేదు ప్రపంచంలో. దేన్ని వదిలిపెట్టి నీకు అవుతుంది? వదిలిపెట్టాడంటేనే వాడి నుంచి అదేదో వేరుగా ఉంది అని. మొబైల్ నా నుంచి వేరుంది కాబట్టి చేతుల నుంచి దాన్ని వదిలిపెట్టచ్చు. నన్ను నేను ఎట్లా వదులుకోవాలి? వాడు స్వరూప జ్ఞానాన్ని పుట్టింటే వదిలిపెట్టడం ఎట్లా జరుగుతుంది? రాగి కంటే ఇంకా ఆసక్తి ఉంటుంది. వాడికి బయట విషయాలలో సత్యత్వ బుద్ధి ఉంటుంది కాబట్టి వాడు ఉంటుంది. కానీ ఈ జీవన్ముక్త పురుషుడు ఆ విరక్తిను కాడు, వాడు రాగిను కాదు, న్యూట్రల్గా ఉంటాడు. వచ్చినాల ఏమీ డిఫరెన్స్ కనిపించదు, పోయినప్పుడు ఏమీ డిఫరెన్స్ కనిపించదు. అందుకే ఇవన్నీ భావనలు ఉంటాయి. నేను పెద్ద విరక్తిని, నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, అమ్మా నాన్నలు వదిలిపెట్టి వచ్చేసాను, భార్య పిల్లలు వదిలిపెట్టేసాను, 2 కొమ్ములు తోకులు మొలిచినాయి నాకు అని ఊరికే విశిష్ట భావనంతో ఊహించుకుంటూ ఉంటాడు. ఆ విశిష్ట భావనను అహంకారం అక్కడే తాడుతోటి కట్టేస్తుంది. మళ్ళీ విరక్త విశిష్ట వాన అహం అని చెప్పేసి అహంకారానికి అంతసారి ఏ భావనలు పెట్టుకోకు, నీ స్వరూపము తప్పితే మీ మిగతా వాటికి దేనికి తావు ఇవ్వకు అని. నెక్స్ట్ శ్లోకంలో హేయోపాదేయత తావత్ సంసార విటపాంకురః స్పృహా జీవతి యావద్వై నిర్విచారదశాస్పదం. హేయోపాదేయత తావత్ సంసార విటపాంకురః యావద్వై నిర్విచారదశాస్పదం.
निर्विचार दशास्पदम् हेयोपादेयता तावन् संसाराविटपाङ्कुरः स्पृहा जीवति यावज्रे निर्विचारादशाश्वतम् హేయోపాదేయతా తావత్ సంసార విట్పాంకురః. నాకు ఇది కావాలా, నాకు అదొద్దు, కావాలా వద్దు అన్న భావనలు కూడా నీలో ఇంకా వస్తుంది. ఏ విషయమైనా కావచ్చు, నాకు అదొద్దు, నాకు ఇది కావాలి అనే భావనలు వస్తున్నాయంటే స్పృహా జీవతి. ఆ స్పృహ ఎప్పటి వరకు ఉంటుంది? యావద్వై నిర్విచార దశాస్పదం. నువ్వు ఆ నిర్విచార నిర్గుణ నిరాకార స్వరూపాన్ని పొందే వరకు ఈ వద్దు కావాలన్న కొమ్మలు ఆ చెట్టుకు, సంసారం అహంకారం అనే చెట్టుకు కాస్తూనే ఉంటాయి. ఆ భావం ఏది, ఇది వద్దు ఇది కావాలన్నది రెండు కూడా నీకు స్ఫురణ రాకూడదు. అలాంటి తత్వంలో నీ స్వరూపంలో ఉండాలి. ఇది వద్దు అంటున్నావు అంటే నీ నుంచే ఆ వస్తువుని దేన్నో నీకే వేరుగా చూసావు. ఇది కావాలంటున్నావు అంటే కూడా నీ నుంచే ఆ వస్తువు వేరుగా చూసావు కాబట్టి దాన్ని కావాలంటాడు. నన్ను నేను కావాలనుకుంటున్నాను ఏమని అనుకుంటాను, నా నుంచి బయటకు నీకు బాటలు కావాలనుకుంటాం, మొబైల్ కావాలనుకుంటాం, పుస్తకం కావాలంటాం. నన్ను కావాలనుకుంటాము. నన్ను నేను కావాలి, నేను ఆల్రెడీ ఉన్నాను కదా. మరి నువ్వు ఏదన్నా కావాలనుకుంటావు అంటే అది నీకన్నా బయట ఉన్న వస్తువునే కోరుకుంటున్నావు. మళ్ళీ నీకు ద్వైతం ఉంది, ఒకటే స్వరూపంలో చూసుకోలేకపోతున్నావు, అజ్ఞానం ఉంది. అందుకే కావాలన్న భావన కానీ వద్దన్న భావనలు కానీ ఈ భావన ఎన్ని ఉన్నాయి. ఇలాంటి భావనలు ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఆ పాము ఇక్కడ వస్తే కన్నా కావాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? మన మధ్యలో వస్తే పాము వద్దనిపిస్తుందా లేదా? ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క వస్తువులో కూడా ఈ భావనలు వస్తున్నాయి. కానీ జీవన్ముక్త పురుషులు మాకు కాశీలో ఒక ఆశ్రమాన్ని ఆశ్రమాలకి దానం చేశారు. మణికర్ణిక ఘాట్లో గంగదేవ్ అని చాలా సిద్ధ పురుషుడు. ఇట్లా కింద అక్కడ పద్మాసనం వేసుకుని కూర్చోంటే పాము డైరెక్ట్గా బయట నుంచి వచ్చేసి డైరెక్ట్గా వచ్చి కాటేసేసింది. కాటేస్తే కానీ నవ్వి మహాదేవ్ నారాయణ అనుకున్నాడు. ఆ శిష్యులు చుట్టుముట్టులు చూశారు. అది కాటేసి మళ్ళీ బయటికి పోతుంటే దాన్ని పట్టుకొని సంపనీకో దాన్ని చేస్తుంటే వదిలిపెట్టేంట్రా. ఇలాంటి మణికర్ణిక ఘాట్లో కాశీలో మృత్యు రావాలని ఎంతమంది సతమతవుతుంటారు. నిజంగానే భలే ప్రయత్నం చేస్తుంటారు. మా ఆశ్రమంలోనే ఒక ఆయన రాఘవానంద సరస్వతి అని మీరు చూసింటావు, బాగా పండు ముసలోడు ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇప్పటికీ 10 సార్లు ప్రయత్నం చేశాడు. ఇంక నేను చచ్చిపోతున్నాను, ఇంక 2-3 నెలలు అని చెప్పేసి అక్కడ పోతాడు. అక్కడ పోతే ప్రాణం పోదు. ఇంక మళ్ళీ లేదులే, ఇంకా ఆయుష్ దగ్గర కాలేదు, మళ్ళీ నువ్వు వనకుటి అని ఆశ్రమంకి అక్కడికి పో, నీకు ఎట్లా ఇంక దగ్గరలో ప్రాణం పోతుంది అన్నప్పుడు ఇక్కడ రాని. అట్లా 10 సార్లు అయింది. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మనం అనుకున్నప్పుడంతా అక్కడ ప్రాణం పోవాలనుకుంటే పోదు అది. అలాంటిది సాక్షాత్ శివుడే వచ్చి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మనంతకు మనం చచ్చిపోతే ఆత్మహత్య కిందకు వస్తుంది. అలా కాకుండా ఏదో ఒక నిమిత్తం ద్వారా ఈ శరీర వియోగం చేపించి ఈ ప్లేసులో మనకు మృత్యునిప్పించేసి మోక్షాన్ని పర్మనెంట్ చేస్తున్నాడు. అలాంటి మహాదేవుని మీరు గుర్తుపట్టలేకపోతున్నారని శిష్యులు తిట్టండి. వదిలిపెట్టేయండి. అది కదా జ్ఞానం. మనం పాము వస్తే ఏం చేస్తాము? ఇది ప్రాక్టికల్ వేదాంతమే ఎప్పుడన్నా కానీ పనికి వచ్చేది. అలాంటి స్థితిని పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మనం అప్పుడు ముక్తులమని అనుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకంలో ప్రవృత్తౌ జాయతే రాగో నివృత్తౌ ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్దీమాన్ ఏవమేవ వ్యవస్థితః. ప్రవృత్తౌ జాయతే రాగో నివృత్తౌ ద్వేష ఏవ హి నిర్ద్వంద్వో బాలవద్దీమాన్ ఏవమేవ వ్యవస్థితః. प्रवृत्ता जायते रागो निवृत्तौ द्वेष एव हि
నిర్ద్వంద్వో బాలమదిమా దేవమేవావస్థితః. ప్రవృత్తౌ జాయతే రాగో. నువ్వు ఏదన్నా ఒక పని ప్రవృత్తి కర్మలు చేస్తున్నావు నీకు అక్కడ ఆసక్తి, రాగం ఉంది, మోహం ఉంది. మరి నివృత్తౌ ద్వేష ఏవహి. ఒక దాని నుంచి నువ్వు దూరం పారిపోతున్నావు, తప్పించుకొని చూస్తున్నావు, పాము కనిపిస్తూ ఉంది, అదే దాని నుంచి నాకు హాని కలుగుతుంది, అది కరిస్తే దాని నుంచి నువ్వు నివృత్తి కర్మలు పరిగెత్తే పనులు చేస్తున్నావంటే దాని మీద నీకు ద్వేషం ఉంది, ఆ పాము మీద. అది నాకు హానిని కలిగిస్తుందనే ఒక భావన బుద్ధి ఉంది. ఆ భావన బుద్ధి ఇవన్నీ ఉన్నాయంటే అజ్ఞానమే ఉంది అని. నిర్ద్వంద్వో బాలవద్దీమా. నా జ్ఞాని పురుషుడు నిర్ద్వంద్వం. ప్రవృత్తికి కారణం ఉండదు, ఏ వస్తువులు నివృత్తికి కూడా కారణం ఉండదు. ఈ రెండు క్రియలను కనిపివు ఆ యోగిలో. బాలవద్దీమాన్. చిన్నపిల్లోడు చూడు, మరీ చిన్నపిల్లోడు పాము వస్తుంటే కూడా పాము కూడా చేతిలో పట్టేసుకుంటారు. వాడికి ఇది నాకు హాని కలిగిస్తుంది, ఇది నాకు మంచిది అన్న భావం ఏమీ ఉండదు. అలాంటి స్థితిలో జీవన్ముక్త పురుషుడు ఉంటాడు. కాబట్టి అలాంటి స్థితి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో హాతుమిచ్చతి సంసారం రాగి దుఃఖ జిహాసయా వీతరాగో హి నిర్దుఃఖః తస్మిన్నపి న కిద్యతి. హాతుమిచ్చతి సంసారం రాగి దుఃఖ జిహాసయా వీతరాగో హి నిర్దుఃఖః తస్మిన్నపి న కిద్యతి. హాతుమిచ్చతి సంసారం రాగి దుఃఖ జిహాసయా వీతరాగో హి నిర్దుఃఖః తస్మిన్నపి న కిద్యతి. హాతుమిచ్చతి సంసారం రాగే దుఃఖాజిహాసయా వీతరాగో హి నిర్దుఃఖః తస్మిన్నపి న కిద్యతి. హాతుమిచ్చతి సంసారం రాగి దుఃఖ జిహాసయా. సంసారాన్ని వదిలిపెట్టడానికి కారణాలు అందుకే మనము చూసుకోవాలి. ఎందుకు మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వస్తున్నాము? తమో గుణం వల్లనా, లేదా వైరాగ్యం వల్లనా, వివేకంతో కూడిన వైరాగ్యం వల్లనా? ప్రపంచాన్ని మనం వదిలిపెట్టామా, లేదా ప్రపంచమే మనల్ని రిజెక్ట్ చేసిందా? మా గురుగారు దీన్నే క్లారిటీగా తెచ్చుకోండి. మీకున్న వైరాగ్యాలు అవి శ్మశాన వైరాగ్యాల, వివేకంతో కూడిన వైరాగ్యమా, లేదా పని పాట అవన్నీ అనవసరమైన పరిశ్రమలు చేయాలని తప్పించుకొని ఎస్కేపిస్ట్ మెంటాలిస్ట్ లాగా వదిలిపెట్టి వచ్చినావా? నీ పాలకు వచ్చిన కర్తవ్యాన్ని కూడా చేయాల్సిందిగా వదిలిపెట్టుకొని సోమరితనం వల్ల వదిలేసినావా? ఇది గ్రహించుకోవాలి. చాలామంది ఆ పరిశ్రమకు భయపడి, ఆ దుఃఖానికి భయపడి వదిలిపెట్టేసింటారు. కానీ ఈ స్థితిలో ఈ జ్ఞాని వీతరాగ, ఆయనకు రాగము లేదు, ద్వేషము లేదు. వీతరాగహి నిర్దుఃఖః తస్మిన్నపి న కిద్యతే. అంటే ఆ సంసారంలో ఉన్నప్పటికీ కూడా లోపల నిజంగా ఏ ఒక వస్తువు మీద రాగం లేదు, ఏ ఒక వస్తువులో ద్వేషం లేదు. వాడు సంసారం లోపల భార్య, 10 మంది, 2 డజన్లు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాడికి దుఃఖం అనేది ఉండదు. అంటుకోకుండా ఉంటాడు. అలా కాకుండా ఊరికే అక్కడి నుంచి బయటకు వస్తే ఎక్కడ పోతావు? ఆశ్రమానికి రా. ఆశ్రమంలో నీకు 1000 మంది అత్తగారు, 1000 మంది కోడలు రెడీ అవుతారు. అక్కడైతే ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు గొడవలు అవుతాయి. ఇక్కడైతే రోజు ఉంటుంది నీకు మసాలా. ఎవరిదో ఒకరి దగ్గర గొడవ అవుతానే ఉంటుంది, రాగద్వేషాలు. అక్కడ అన్నదమ్ములు ఉన్నట్టు ఇక్కడ అన్ని సంబంధాలాగా అన్నీ ఇక్కడ రెడీ అవుతాయి. లోపల అంతఃకరణ వల్ల ఉన్నప్పుడు ఎక్కడ పోతే ఏమవుతుంది? అలా కాకుండా లోపలున్న ఆసక్తిని, లోపలున్న రాగాలని, ద్వేషాలని వదిలిపెట్టేసి వాడు లోపల మనసుతో మానసికంగా వాటిని తొలగి, మానసికంగా నిజమైన వైరాగ్యాన్ని, వివేకంతో కలిగిన వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొందినవాడు అన్ని జనక మహారాజా రాజ్యాన్ని నడిపాడు. ఏం చిన్న పని ఉంటుంది, చిన్న ఆశ్రమం నడుపుతా అంటే పిచ్చి పట్టేస్తుంది. ఏదైనా ఇవన్నీ ఇల్లు వాకిలు వదిలిపెట్టి వచ్చి ఇవన్నీ టెన్షన్లు ఎందుకు అనిపిస్తుంది? మరి రాజ్యంలో ఎన్ని విషయాలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని టెన్షన్ ఉంటుంది. అలాంటి టెన్షన్ అయినా
కర్మని ఎలా చేశాడు జనక మహారాజు? ఎందుకంటే లోపల ఏమీ లేదు, రాగద్వేషాలు అహమ్మమ భావాలు లేవు కాబట్టి. అందుకే వైరాగ్యము బయట కనిపించేది కాదు. బయట ఇల్లు వాకిలి వదిలిపెట్టి వచ్చేస్తే పెద్ద గొప్ప కాదు. లోపల నువ్వు అహమ్మమ భావాలు ఎంత వదిలినావో దాన్ని బట్టి నీ వైరాగ్యం తెలుస్తుంది అని. అలాంటి వాడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా తస్మిన్నపి నాకు ఇద్యతి అని, ఇది నిజమైన వైరాగ్యము అంటున్నాడు. నెక్స్ట్, యస్యాభిమానో మోక్షేపి దేహేపి మమతా తథా నచ జ్ఞానీ న వా యోగి కేవలం దుఃఖభాగసో. యస్యాభిమానో మోక్షోపి దేహేపి మమతా తథా నచ జ్ఞానీ న వా యోగి కేవలం దుఃఖభాగసో. యస్యాభిమానమోక్షోపి దేహేపి మమతా తథా న చ యోగి న వా జ్ఞాని కేవలం దుఃఖభాగసౌ. యస్యాభిమానో మోక్షేపి, మోక్షాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అభిమానం ఉంది అంటే దేహేపి మమతా తథ, ఈ శరీరం నేను అనే మళ్ళా అహమమ భావాలు ఉంటే కన్నా నచ జ్ఞాని నవా యోగి, వాడు జ్ఞాని కాదు యోగి కాదు, కేవలం దుఃఖభోగి, దుఃఖాన్ని అనుభవించేవాడు భోగి. వాడికి ఎక్కడ పైన దెబ్బల మీద దెబ్బలు పడుతూ ఉంటాయి. అందుకే ఉత్తర భారతంలో ఈ వేదాంతము ఎవరన్నా శుష్క వేదాంతము డైలాగులు చెప్తే మూసే అంటారు నోరు. చాలు చాలు ఎక్కువ మాట్లాడుకోని, ఏదన్నా ఉంటే కానీ ఆచరణలో చూపించు, నువ్వు చెప్పడానికి మాత్రం పోకోవాలి. చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు చూసినట్లు చూస్తారు. నేను సచ్చిదానంద స్వరూపుని, అవస్థత్రయ సాక్షిని, పంచకోశ విలక్షణని, ఇవన్నీ డైలాగులన్నీ ఒట్టి అన్నీ తీసి డస్ట్బిన్కి పారేస్తారు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఏముండవు, నీ ఆచరణలో ఏముందో, నీ శరీరంలో ఎంత అభిమానం ఉందో, ఇంకా ఎవరన్నా వాళ్ళు ఒక తిడుతూ ఉంటే కానీ నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు, నీ అహంకారం తూకం ఎంతనో చూస్తారు. నీ హావభావాలతో, నీ మాట్లాడే రకంలో పెద్ద జ్ఞానిలాగా మాట్లాడేస్తే కానీ ముందు తిట్టేస్తారు. ఏమి పిచ్చ అంత బిల్డప్ ఇస్తున్నావు, నన్ను అజ్ఞాని అనే ముద్ర నువ్వు ఎట్లా వేస్తావు, నాకు ఉపదేశాలు ఎట్లా ఇస్తావు నువ్వు? నేను అజ్ఞాని అనే సర్టిఫికెట్ నీకేమన్నా చూపించానా? అడగకుండా నువ్వు ఉపదేశాలు ఇస్తున్నావు. నేను ఎవరన్న విషయం నీకు తెలుసా? ఎందుకు జ్ఞానాన్ని ఊరికే ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నావు. ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం! ఎదుటిగా ఉన్న వ్యక్తిని అజ్ఞాని అని నిర్ణయం చేసిన తర్వాత కదా నువ్వు ఉపదేశాలు ఇవ్వడానికి ముందు వెళ్ళేది. నీకెట్లా తెలుసు వాడు అజ్ఞాని అని? ఏ కారణాల వల్ల వాడు అజ్ఞాని నువ్వు చెప్తావు? నువ్వు చెప్పిన కారణం నీలో వేయి చూపిస్తాడు. నువ్వు ఇంకా మహామూర్ఖుడు అని నిరూపణ అయిపోతుంది. అందుకే శుష్క వేదాంతానికి తావు లేదు. నువ్వు ఆచరణలో ఏదన్నా ఉంటే చెప్పు, అంతేగాని నువ్వు మోక్షాన్ని పొందాలని కోరుకున్నప్పటికీ శరీరం మీద అభిమానం ఎంత ఉందని దాన్ని టెస్ట్ చేస్తారు. ఎంతటి అహంకారం ఉంది, ఎంతటి మాటను ఓర్చుకోగలడు వీడు, ఎంతటి కాయికమైన క్లేశాన్ని ఓర్చుకోగలడు అని చెప్పేసి. మేము చదివే కైలాసాశ్రమంలో ఫస్ట్ సేవ చీపురు కట్టించి గుడిలో ఊడవాలి. 1 నెల 2 నెలలు. అహంకారం ఎక్కువ ఉంటే వానికి ఇంకా ఎక్కువ. రామకృష్ణ మిషన్లో నీకు డిగ్రీలు ఎంత ఎక్కువ ఉండి, నీ బ్యాక్గ్రౌండ్లో ఎంత రిచ్గా నువ్వు ఉంటే ఫస్ట్ వానికి పాత్రలు కడిగేసేవ. ఎక్కువ డిగ్రీలు ఉంటే కానీ వాళ్ళకి మంచి సేవ. ఫస్ట్ వాళ్ళకి ఎంత తక్కువ అనుకుంటుంటారో అలాంటి సేవలు ఫస్ట్ చిరంజీలు కరగడము, పాత్రలు కడగడం, ఆ సేవకి వేస్తారు. నీ అహంకారం అక్కడే కొలతలు వేస్తుంటారు ఎంతవరకు ఉంది అని చెప్పేసి. శబ్దాలని ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు, శరీర క్లేశాన్ని ఎంతవరకు నువ్వు తట్టుకోగలవు, బాధ్యత ఎంతవరకు తీసుకోగలవు, నిష్కామ కర్మ తత్వం ఉందా లేదా, పరోపకారం చేసే తత్వం ఉందా లేదా, అది సోమరితనమా వైరాగ్యమా ఈజీగా కనిపెట్టేస్తారు. కాబట్టి ఈ అభిమానం ఉన్నప్పటికీ నువ్వు జ్ఞానివి కాదు, యోగివి కాదు, దుఃఖాలు అనుభవించే దుఃఖభోగివి నువ్వు అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో హరో యద్యుపదేష్టాతే
హరిః కమలజోపి వా హరికమలజోపివా తథాపి న తవ స్వస్త్యం తథాపినస్తవ స్వస్యం సర్వవిస్మరణాదృతే సర్వవిస్మరణాకృతే హరో యద్యుపదేష్టాతే హరిః కమలజోపి వా తథాపి న తవ స్వస్త్యం సర్వవిస్మరణాదృతే హరో యద్యుపదేష్టాతే హరికమలజోపివా తథాపి నస్తవ స్వాస్థ్యం సర్వవిస్మరణాద్యతే హరో యద్యుపదేష్ట యద్యుపదేష్టాతే హరికమలజోపివా తథాపి న తవ స్వస్త్యం సర్వవిస్మరణాకృతే హరో యజ్ఞోపదేష్టాతే హరికమలజోపివాం తథాపి నా తవ స్వస్థం సర్వవిస్మరణాదృతే. హరో యద్యుపదేష్టాతే సాక్షాత్ శివుడు విష్ణువే నీకు ఉపదేశం చేసినప్పటికీ కూడా కమలజోపివా ఆ తథాపి నా తవ స్వస్త్యం నువ్వు ఈ సర్వ విస్మరణాదృతే నువ్వన్నీ ఈ ప్రపంచాన్ని ఈ శరీరాన్ని ఈ మనసు బుద్ధులని నువ్వు చేస్తున్న ప్రయత్నాల్ని వీటినన్నీ వదలకుండా పోతే వీటినన్నీ మర్చిపోకుండా పోతే నీకు మోక్షం లేదు. ఎంత ఘాటు మాట ఇది. సాక్షాత్ భగవంతుడు నీకు ఉపదేశం ఇచ్చినా కూడా నీ అంతకు నువ్వు ఈ శరీర అభిమానము అహమమ భావాలు తొలగించుకోకుండా పోతే ఆ భగవంతుడు కూడా నీకు మోక్షం ఇవ్వలేడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఇది ఎవరు బిస్కెట్లు ఇచ్చినట్టు ఇచ్చేలాంటిది కాదు. వాడు అసలు మోక్షాన్ని పొందాలనుకుంటే వాడు అనుకుంటేనే ఇది జరిగేది. నువ్వు బయట నుంచి ఎంత ప్రయత్నం చేసినా వాడు అహమమ భావాలు వదులుకుండా ఉన్నప్పుడు ఎట్లా నీకు మోక్షం వస్తుంది? కాబట్టి ఇది అట్లా బయట నీ కాంట్రాక్ట్ ఇచ్చే పని కాదు. ఇది నీకు నువ్వు నీ ఆవరణాన్ని నీ అజ్ఞానాన్ని ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని పలసన చేసుకుంటూ నువ్వు తెంచుకోవాలి. అందుకే కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. ఈ శరీరాన్ని వాళ్ళు వీళ్ళు పొగడాలనుకోకూడదు. వాళ్ళు వీళ్ళు దీన్ని స్వీకరించాలి. వాళ్ళు వీళ్ళు నాకు మర్యాద ఇవ్వాలని ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ అహంకార భావం తుష్టి చేస్తూ ఉంటాయి. ఇంకా ఆపోజిట్లోనే మనం ఇంకా పరీక్ష పెట్టుకోవాలి. తిట్టే వాళ్ళ మధ్యలో ఉండి హింస పెట్టే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు కూడా నా అహంకారం ఇంకా టచ్ కాకుండా ఉందంటే అది స్థిరమైన జ్ఞానం. అది అప్పుడు నువ్వు ఈ శరీరంతో ఉన్న సంబంధం పలసన చేసుకున్నావు, అంతో ఇంతో కొద్దిగా పలసన చేసుకున్నావు అని. అలా కాకుండా సూపర్ సెన్సిటివ్గా ఉండవు. చిన్న మాట కూడా తట్టుకోలేకుండా బీపీ పేషెంట్ లాగా గర్రని ఎగిరి పడుతున్నావంటే గాన భయంకరమైన అహంకారం ఉంది. అంతా ఇంత కాదు, విపరీతమైన అహంకారం అది. కాబట్టి ఇది మెయిన్ పాడు. ఈ శరీరంతో ఉన్న సంబంధమే మనకు దుఃఖానికి కారణము. కెపాసిటీ ఉంటే నువ్వు హీరో అనిపించుకుంటే దీన్ని తెంచుకొని చూపి. చేతులు కత్తిరించినప్పటికీ, నిప్పులు నెత్తి మీద పెట్టుకున్నప్పటికీ, పొట్టలు కోసినప్పటికీ, కాలు కోసినప్పటికీ కూడా ఏమాత్రం విలాపం లేని జీవన్ముక్త పురుష చరిత్రలు ఉన్నాయి. మరి అలాంటి స్థితిని పొంది చూపించు. మరి నువ్వు మగోడివైతే కానీ శరీరంతో ఉన్న సంబంధము తెంచుకొని చూపించు. మిగతా వట్టి మాటలు చెప్పి, డైలాగులు చెప్పి, వాగ్వైఖరి, శబ్దచరి ఇలాంటివి ఎన్ని చెప్తే ఏం చేసుకోలేము, ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి అలాంటి స్థితిని పొందాలని ఇక్కడ అష్టావక్రుడు చెప్పాడు. మిగతాది దీన్ని ఉదయం క్లాస్లో మనం విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.